భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ బంజారా హిల్స్ లో కారు బీభత్సవం. జిల్లా అధికారులు ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్ష. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి, గొప్ప మనసు చాటుకున్న భర్త. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షం, జల దిగ్బంధంలో విజయవాడ బస్టాండ్. నాగర్ కర్నూల్లో ఫేక్ ఐడి కార్డులతో వ్యాపారుల వద్ద డబ్బు వసూలుకు పాల్పడుతున్న ఇద్దరు యువతులు. పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత, ఎమ్మెల్యే దట్ల సుబ్బారావు. జోరు వానలోనూ వాడపల్లి వెంకన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తుల తాకిడి. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వంపువాగు తొర్రూరు నుండి కాటాయపాలెం గ్రామానికి నిలిచిపోయిన రాకపోకలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జలమైన రోడ్లు, లోతట్టు కాలనీలోకి ఇంట్లలోకి చేరిన వర్షపు నీరు. ఒక గంట సేపు కుడిసిన వానకి ఇంత దారుణంగా అయితే ఇల్లులు చూడండి. బెడ్రూమ్ లకు కూడా చాలా బజార్లో కాలువలు సరిగా లేక, రోడ్డు సరిగా లేక ఇది పరిస్థితి. చూడండి ఇంత దారుణం. ఎట్లుండాలి ఇట్లా? హైదరాబాద్ రామ్నగర్లోని మానెమ్మ బస్తీలో హైడ్రా బుల్జర్లో అడుగుపెట్టాయి. నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలని తేలడంతో ఇవాళ ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలు, జలమయమైన రోడ్లు, నీట మునిగిన వాహనాలు.
నాగర్ కర్నూలులో ఫేక్ ఐడి కార్డులతో వ్యాపారుల వద్ద డబ్బులు వసూలుకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు గూగుల్లో షాప్ లొకేషన్, షాప్ ఫోటోస్ పెడతామని గాలం ఆఫర్ పేరుతో ఒక్కో వ్యాపారి నుంచి 6,000 రూపాయలు వసూలు చేశారు. జిల్లా కేంద్రంలోని దేవకి లాడ్జిని అడ్డంగా మార్చుకున్న యువతులు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రామగుండం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు పెద్దపల్లి నియోజకవర్గం మీదుగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు సుల్తాన్బాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బొకేలు అందజేసి శాల్వాతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆగస్టు 31వ తేదీన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రామగుండంలో పర్యటించనున్నారు. ఏర్పాట్లలో భాగంగా గోదార్ఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో సభా ప్రాంగణానికి ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వారితో పాటు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపీఎస్, పెద్దపల్లి డీసీపీ చేతన, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజ్, గోదార్ఖని ఏసీపీ ఎం శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక, మేయర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా నాయకులు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఖచ్చితంగా రామగుండాన్ని పూర్వవైభవం తీసుకురావాలి, రామగుండంలో 1x800 కట్టాలి, రామగుండంలో ఉన్నటువంటి రైతు ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు ఇవ్వాలి, గోదావరికని రామగుండం కార్పొరేషన్లో సింగరేణి ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించాలి, ఈ ప్రాంతాన్ని మెడికల్ హబ్తో పాటు బిజినెస్ హబ్గా అదే ఈ ప్రాంతాన్ని మరొకసారి అన్ని రకాలుగా ఆదుకోవాలి, అభివృద్ధి చేయాలో ఒక సంక్షేమ మాట ఏదైనా ఎన్నికల ముందు ఇచ్చినామో దాన్ని నిలుపుకోవడానికి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మా నాయకుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచనను, వారి యొక్క సహకారంతో మరి రేపు రామగుండానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్వయంగా వాళ్ళు పర్యవేక్షిస్తున్న సందర్భంగా యావత్ రామగుండం ప్రజలు, ఉత్తర తెలంగాణ పెద్దపల్లి జిల్లా పక్షాన వారికి ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం. వారి ప్రాంతంలో వచ్చే 1x800తో పాటు పైలట్ ప్రాజెక్ట్గా OCP4 మూసిపోయేబడ్డ దాన్ని హైడల్ ప్రాజెక్ట్ కింద తీసుకురావడానికి ఒక ఆలోచనతో రామగుండం బాగుపడాలని ఉత్తర తెలంగాణలో ఒక పవర్ హబ్గా NTPC ద్వారా 3x800తో పాటు మరి 500 మెగావాట్స్ 1x800 మెగావాట్స్తో పాటు గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 100 కోట్లతో STP నిర్మించే కార్యక్రమానికి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించడానికి వస్తున్న
నాయకునికి ఘన స్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదార్కని పట్టణంలోని చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం చేయడం కోసం హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మీరు రామగుండంలో ఇలా పవర్ ప్లాంట్ పెట్టడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అయితే అక్కడ ఉన్నటువంటి జెన్కో నేతృత్వంలో ఆ ప్లాంట్ ప్రారంభమైతే మాకు ఉపాధి రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆనాడు మీరు ఎన్నికల సమయంలో ఈ ప్రాంతానికి భరోసా యాత్ర పేరిట వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలలో ఇలా ఒక్కటి కూడా నెరవేరలేదని ఇలా ప్రజలందరూ కూడా ఇలా మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఇలా మీ పర్యటనలో కనిపిస్తూ ఉన్నది. మహిళలకు ఇస్తా అన్నటువంటి 2,500 రూపాయలు మరి ఇవ్వాలని ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 4,000 రూపాయలు వృద్ధులకు ఇస్తా అన్నటువంటి పెన్షన్ను ఇలా 4,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అనేది కూడా ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా ఇప్పటి వరకు వాటి ఊసే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసినటువంటి ఆ సందర్భంలో మీరు అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని అన్నారు. మరి ఇలా పెద్దపల్లి జిల్లాలో రుణమాఫీ రానటువంటి రైతులందరూ కూడా ఇలా మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇలా మీరు ఇక్కడికి వస్తున్న సందర్భంలో రుణమాఫీ పైన స్వచ్ఛమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగం పక్షాన అనేక పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. ఆ పోరాటాలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో ఐటీ పార్కు నెలకొల్పడం కోసం కేటీఆర్ గారు ఫౌండేషన్ వేసిరు. దాని మీద మీరు సమాధానం చెప్పాలి. ఇలా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మేము ప్రారంభం చేసినాం. వాటన్నింటినీ ఇలా బ్రేక్ అయినాయి. ఇలా పనులు కొనసాగడం లేదు. ఆ పనులను కొనసాగించేటువంటి దిశగా మీరు ఇలా ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు మీరు తప్పకుండా వాటిని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు, ఎస్పీ రూపేష్ల ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులతో జిల్లాలోని ఎస్సీ ఎస్టీ కేసులు, ఎస్సీ ఎస్టీ సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పోలీస్, రెవెన్యూ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీలను అనవసరంగా కేసులు ఇరికించే పద్ధతులను పోలీసులు సిబ్బంది వినాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా పోలీస్, రెవెన్యూ సిబ్బంది పనిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు మాట్లాడుతూ విద్యార్థులకు మంచి విద్య, మంచి భోజనం అందించేందుకు హాస్టల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్ విధిగా అధికారులు విధిగా తనిఖీలు చేయడం జరుగుతుందని, పాఠశాలలో సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. కోరుకుంటూ మా నరసింహారావు చెప్పిండు మరి స్టడీ సర్కిల్ కోసం మరి మా కలెక్టర్ గారు, మేడం గారు మరి స్టడీ సర్కిల్ కోసం కొంచెం ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలి. మేము కూడా మన జిల్లా మంత్రి దామోదర్ గారిని కలుస్తాం, దామోదర్ రాయలసీమ గారిని. మరి మన సంగారెడ్డి జిల్లాలో మరి మన పిల్లలకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఉండాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మెమోరాండం ఇచ్చి మరి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా మా కలెక్టర్ మేడం గారిని కోరుతున్నది ఏంటంటే మేమంతా కూడా మేము డ్యూరీలు రాస్తున్నాం మేడం. ఎస్సీ ఎస్టీ కమిషన్ హెడ్ ఆఫీస్ మా ఆఫీస్ ద్వారా ఏంటంటే రెగ్యులర్గా సివిల్ లైబ్రరీ తప్పుకోవాలి. దానికి సంబంధించిన మండలంలో ఇస్తే మరి అక్కడి నుంచే మేమందరం కమిషనర్ జిల్లా వద్ద పోయి మేము అక్కడ వేమనారాయణ రెడ్డి ప్రభుత్వ సలహాలతో మాట్లాడి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉంటే కూడా నిషేధం పంపించి 24 గంటలల్లో సిఐని 6 కాన్స్టేబుల్ సస్పెండ్ చేయించి చూసి సమాజం అంతా చూసి
నేను ఏమంటున్నంటే మన ఉమ్మడి మెదక్ జిల్లా మనంతా ఒక జిల్లా ఉందాం. నేను గౌరవ మా ఎస్పీ గారిని కోరుతా ఉన్నా, మా డిఎస్పీలను కోరుతా ఉన్నా, మరి అటువంటి సమస్యలు ఎక్కడైనా ఒక దొంగతనం కేసు విధించడం కానీ, ఎస్సీఎస్లను ఇలా కేసులా ఒప్పుకోమని చెప్పి హరాస్మెంట్ చేయడం కానీ దయచేసి జరగకుండా చూస్తే మనకు అందరికి మంచిది. ఎందుకంటే అప్పుడు మేము ప్రవేశం కావాల్సి వస్తుంది, అప్పుడు మన ఎస్పీ గారిని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, డిఎస్పీ మేము ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, కలెక్టర్ గారిని. ఫుల్ మెంబర్ వచ్చేసి ఇక్కడ మనకు రివ్యూ అనేది చేపట్టడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో వివిధ అంశాలు మన దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన విద్య అందించే విధంగా జిల్లా అధికారులందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జిల్లాలో ఉన్న హాస్టల్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇవన్నీ కూడా కన్సర్న్డ్ ఆఫీసర్స్ రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈవినింగ్ అండ్ మార్నింగ్స్ ఎస్పెషల్లీ హాస్టల్స్లో ఫుడ్ ఏ విధంగా ఇస్తున్నారు, నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నారా లేదా, స్టడీ అవర్స్లో టీచర్స్ ఆర్ వార్డెన్స్ అందుబాటులో ఉంటున్నారా లేదా, అండ్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ మండలంలో ఉన్న హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీస్ అన్నీ కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయాలి. ఏవైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. అండ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏమున్నా, ఫుడ్ క్వాలిటీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, కిచెన్లో, డైనింగ్ హాల్లో హైజీన్ అన్నది మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేసి మంచి విద్య, మంచి భోజనం అందే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే కొన్ని భూమి సమస్యలు కూడా ఇప్పుడు తెలియజేయడం జరిగింది. వాటికి సంబంధించి కన్సర్న్డ్ ఆర్టీఓస్ ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఏవైతే ఇష్యూస్ మన దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా త్వరితగతిన న్యాయం చేసే విధంగా ఒక హ్యుమానిటేరియన్ అప్రోచ్తో మీరు ఇమీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే సివిల్ రైట్స్ డే కొన్ని చోట్ల జరపట్లేదని కూడా మనకు కంప్లైంట్స్ చెప్పడం జరిగింది. సో అన్ని మండలాల్లో కూడా డివిజన్ లెవెల్లో కూడా కంపల్సరీ సివిల్ రైట్స్ డే అన్నది ప్రాపర్గా జరపాలి. ఉన్న సభ్యులందరికీ కూడా ఇంటిమేషన్ ఇస్తూ అక్కడ ఉన్న సమస్యలు తీర్చే విధంగా ఈ సివిల్ రైట్స్ డే అనేది చేపట్టాల్సి ఉంటుంది. అలానే అట్రాసిటీ కేసెస్లో కాంపన్సేషన్ కోసం ఇమీడియట్గా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ప్రాసెస్ చేసి ఫైనల్ స్టేజ్ వరకు కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంతో నేను సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి జస్టిస్ సూర్యపల్లి నంద ఈ నెల 31వ తేదీన జిల్లాలో పర్యటించినట్లు జనగాం జిల్లా ప్రధాన జడ్జి డి రవీంద్ర శర్మ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి శనివారం జనగామ జిల్లా కేంద్రానికి చేరుకుని ఉదయం 9 గంటలకు జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలను నాటనున్నారని, లేడీ అడ్వకేట్స్ రూము, ఎలక్ట్రానిక్ లైబ్రరీ, బ్యాడ్మింటన్, షటిల్ కోర్టు, మెడికల్ క్యాంప్, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తారని, అనంతరం జిల్లా జ్యుడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కు అధ్యక్షత వహిస్తారని వివరించారు. సార్ 1 minute. ఓకే సార్. ఇది చూడండి సార్. ఓకే సార్. సార్ మీరు కూడా వెళ్ళండి సార్. వెళ్ళండి.
తెలంగాణలో ప్రజాప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రాజెక్టులపై కామన్వెల్త్ కూటమిలో భాగమైన కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ ఆసక్తి కనబర్చింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిడబ్ల్యూఈ ఐసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసిగ్లోస్ బ్రూక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో పెట్టుబడులు, నైపుణ్యాల అభివృద్ధి తదితర అంశాల చర్చకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 56 కామన్వెల్త్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణకు కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ కృషి చేస్తుందని, ప్రత్యేకించి చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, స్టార్టర్లు, నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని రోసి తమ సిడబ్ల్యూఈ ఐసీ కౌన్సిల్ ఉద్దేశాలను ముఖ్యమంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ నది ప్రక్షాళన తదితర ప్రాజెక్టులపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్ను పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులో వ్యూహాత్మక భాగస్వామిగా ఉండేందుకు కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ ఆసక్తి చూపింది. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. జలదిగ్బంధంలో విజయవాడ బస్టాండ్. ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడ బస్టాండ్ చుట్టూ వరద చేరింది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోకి ముఖాలలోతు నీరు రావడంతో బస్సులు, లారీలు రోడ్లపైన నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు గన్నవరం పోలీస్ స్టేషన్ను వరద చుట్టుముట్టింది. తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి బి టీంలాగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి హైడ్రా మీద శబాష్ అంటూ కితాబులు ఇస్తున్నారు. కేసీఆర్ మీదున్న కోపాన్ని బీజేపీలు ఎంపీలు తెలంగాణ మీద ఎందుకు చూపిస్తున్నారు? కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే మాట్లాడారు, కానీ ఇంకా కేసీఆర్ మీదనే ఏడ్చి చేస్తున్నారు అని పట్లోళ్ల కార్తిక్ రెడ్డి అన్నారు. నాకు కేసీఆర్ పట్ల కోపం ఉన్నది. బీజేపీ నాయకులకు చాలామంది కేసీఆర్ గారి పట్ల కోపం ఉన్నది. కేటీఆర్ గారి పట్ల కోపం ఉన్నది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బీఆర్ఎస్ మీద ఉన్న కోపం తెలంగాణ ప్రాంతం మీద ఎందుకు చూపుతారు ఈ బీజేపీ వాళ్ళు? నాకైతే అర్థమవుతలేదు. మీరు తెలంగాణ ప్రాంతం ప్రతినిధులు కదా, మీరు కూడా కదా, మీకు కూడా మా ఓట్లు వేసిరు కదా, తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిరు కదా. ఎప్పుడు లేని విధంగా 8 మంది ఎంపీలను మిమ్మల్ని గెలిపించారు కదా. కేంద్రంలో బడ్జెట్ విషయం వచ్చినప్పుడు మనకు ₹1 రాకపోగా దాదాపు 50,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ అయ్యేటట్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ ప్రభుత్వాలు డబ్బులు తీసుకుపోతాయి. మొన్న జరిగిన ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ దిక్కు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది, కానీ తెలంగాణ దిక్కు చూస్తలేదు. ఆఖరికి మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. మీ ప్రధానమంత్రి గారు అక్కడ రాజ్యం వెళ్తున్నారు ఢిల్లీలో. ఇక్కడ మన ప్రాంతానికి నష్టం జరుగుతూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటుంటే కూడా మీరు మాట్లాడకపోతే మీరు ఎవరి కోసం ప్రజాప్రతినిధులు అయినట్టంట బీజేపీ నాయకులారా? ఎందుకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మాలి? ఎన్ని రోజులు ఇంకా కేసీఆర్ గారి మీద ఏడ్చి వస్తారు? ఎన్ని రోజులు ఇంకా కేసీఆర్ గారి మీద యొక్క అక్కసుతో తెలంగాణ మీద కోపం ఎన్ని రోజులు చూపిస్తారు మీరు అంట? నేను ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ సంపూర్ణం కాంగ్రెస్ పార్టీ బి టీమ్గా మారింది. ఎవరు కూడా నాకు చూస్తుంటే పాలిటిక్స్ అబ్జర్వ్ చేసేటోళ్ళు, రాజకీయాలను డిస్టెన్స్కి వెళ్ళి చూసేటోళ్ళు ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే అందరికీ అర్థమవుతుంది. ప్రభుత్వం కన్నా గట్టిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి ప్రభుత్వం కన్నా గట్టిగా బీజేపీకి సంబంధించిన నాయకులు, బీజేపీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఆమోదం పలుకుతున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలకు వచ్చి శభాష్ అని చెప్తున్నారు. సరే, అది మీ వ్యక్తిగతం. మీకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధాలు మేము చాలాసార్లు ప్రజల ముందుకు చెప్పే ఒక ప్రయత్నం చేసినాం. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో చాలామందికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఒకటే తెలంగాణలో అనే ఒక స్పష్టత తెలంగాణ ప్రాంతంలో ఉన్న చాలామందికి వచ్చింది. అది మీ వ్యక్తిగత నిర్ణయం. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని ఎలా పరిగణించాలా, దాని భవిష్యత్తు ఏంది, నిజానికి తెలంగాణ ప్రాంతం ప్రజల తరఫున కొట్లాడతారా లేదా అనేది మీరు నడుచుకుంటున్న పద్ధతిని బట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నిర్ణయిస్తారు. కాబట్టి దాని విషయం నేను పెద్ద మాట్లాడతలేను. కానీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.